రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈ మోందా తుఫాన్ దీనిపైన ప్రజలు చాలా ఆందోళన చెందారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జాగ్రత్త చర్యలు ఈ తుఫాన్ని ఏ విధంగా నివారణ చర్యలు చేశారంటారు? దాన్ని సక్సెస్గా భావిస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా సరే చర్యలు ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ప్రత్యేకంగా ప్రసాద్ గారు, ఈసారి మోందా తుఫాన్ వస్తుందని 3-4 రోజుల ముందు నుంచే ప్రభుత్వం సమాయత్తమైన తీరు, ప్రజల్ని సమాయత్తం చేసిన తీరు, అలర్ట్లు కానీ, ముందు జాగ్రత్త చర్యలు కానీ, మరి ముఖ్యంగా స్కూల్స్కి సెలవులు ఇవ్వడం కానీ, రైతులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం, ఏ విధంగా తీసుకుంటే వాళ్ళ పంట కోతకొచ్చిన దశలో కాపాడుకోవడానికి అవకాశం ఉండడానికి మెరుగైన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేట్ చేయటం, ధైర్యంగా ఉండమని చెప్పడం, లో లెవెల్ ఏరియా వాళ్ళని, తీర ప్రాంతం వాళ్ళని ప్రత్యేక శిబిరాలకు తరలించడం, రీహాబిలిటేషన్ వాళ్ళకి మంచి భోజనం పెట్టడం, దాంతోపాటు వాళ్ళకి ధైర్యంగా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా చూసుకోవటం, కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చాలా గొప్పగా హ్యాండిల్ చేసిన తీరు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా మానిటరింగ్ ఏదైతే ఉందో చాలా గట్టిగా చేశారు. దానికి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేని స్థాయిలో ఏదైతే ఈసారి చేశారో అభినందనీయం. ఖచ్చితంగా కూడా దీనివల్ల హ్యూమన్ హెపసైడ్స్ ఏదైతే ప్రాణాలు కోల్పోయే దశ నష్టాలు అలాంటి దాదాపుగా 1-2 ఎక్కడో జరిగినట్టు, ఏదో చెట్టు పైన పడి ఇలాగా తప్ప దాదాపుగా ట్రావెల్ కూడా చాలా నియంత్రించారు. దాదాపు 108 రైళ్లని రద్దు చేయడం కూడా జరిగింది. నడిచిన రైళ్లలో కూడా అనుకోకుండా తుఫాను వాతావరణంలో ప్రయాణించొద్దు అని హెచ్చరికలు ఉన్నప్పటికీ నాకు కొన్ని కంపల్షన్స్ వల్ల 27, 28 హై అలర్ట్ లో ఉన్న టైంలో నేను 27వ తేదీన నెల్లూరుకు పోవాల్సి రావటం, నెల్లూరులో తుఫాన్ హెచ్చరిక ప్రభావం ఎక్కువగా ఉండడం, అక్కడి నుంచి 28న ఖచ్చితంగా విజయవాడకు రావాల్సి రావటం. ఓకే. సో 28 రాత్రి తీరం దాటాక 29న హైదరాబాద్కు రావాల్సి రావటం, ఇవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా తుఫాన్ని వీక్షించడానికి, దాని ప్రభావం గమనించడానికి ఏదైతే ఉపయోగపడిందో ఒక విధంగా రిస్కే, కానీ ఆ టైంలో రాకుండా ఉండాల్సిందని అనిపించింది. కానీ పనులు ముందుగా ప్లాన్ చేసిన వాటి వల్ల పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా 100కు పైగా రైళ్లు క్యాన్సిల్ చేసినప్పుడు కూడా వందే భారత్లో ఏదైతే నేను విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరానో, అసలు విజయవాడ దాకా ట్రైన్ వస్తే చూద్దామని వైజాగ్ నుంచి ప్రభావిత ప్రాంతం అంతా, ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ, వైజాగ్ తీవ్రమైన వాన పడుతున్నప్పుడు అనేక రైళ్లు క్యాన్సిల్ అయినా ఈ ట్రైన్ క్యాన్సిల్ కాలేదు. కానీ ఆ ట్రైన్లో ఎక్కాక ఖమ్మం దాకా వెళ్ళాక, ఖమ్మం తర్వాత పూర్తిగా ట్రాక్ అంతా కూడా డోర్నకల్ దగ్గర నుంచి వరంగల్ దాకా ఎక్కువ ప్రాంతాల్లో మునిగి ఉండడం, నీళ్లు ట్రాక్ మీద ఉన్న కారణంగా ఖమ్మంలో ట్రైన్ ఆపివేయడం, అనేక ట్రైన్స్ ఏవైతే నడిచిన ట్రైన్స్ 1-2 ఉన్నాయో అవి కూడా ఆపవడం. ముఖ్యంగా అక్కడి నుంచి ఒక మంచి నిర్ణయంతో డ్రైవింగ్ సెక్టర్లో ఉన్న మేనేజ్మెంట్ కానీ, డ్రైవర్లు కానీ, రైల్వే అధికారులు కానీ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం. ఎలాగంటే ఖమ్మం దాకా ఆగినప్పుడు ఆ డెస్టినేషన్ పాయింట్ హైదరాబాద్కి మధ్యలో వరంగల్ మాత్రమే చేరాల్సి ఉంది ఆ ట్రైన్, అంటే మిగతా స్టాపులు లేవు. అలాంటి దశలో వరంగల్కి పోలేని పరిస్థితుల్లో వరంగల్లో ఉన్న దిగాల్సిన ప్యాసింజర్లను దించి వాళ్ళందరికీ ఆల్టర్నేట్ బస్సులు ప్రొవైడ్ చేసి రైల్వే మేనేజ్మెంట్, అంటే సెంట్రల్ ప్రభుత్వం యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సమన్వయం చూడండి. సో అటు రైల్వే డిపార్ట్మెంట్ మైకుల్లో అనౌన్స్ చేసి ఇక్కడ దిగండి, మీకు బస్సులు అరేంజ్ చేశారు, వరంగల్కి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం. 2 గంటలు లేట్ అయిన తర్వాత కూడా నిర్ణయం తీసుకున్న విధానం ఏదైతే ఉందో, వందే భారత్ యాజమాన్యానికి, రైల్వే అధికారులకి, రైల్వే మేనేజ్మెంట్కి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ సహకారానికి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా. దాంట్లో ఉన్న దాదాపు 800 మంది ఉన్నారు. 800 మంది దాదాపుగా హైదరాబాద్లో దిగాల్సిన వాళ్ళు, ఆఫ్టర్ వరంగల్లో దిగిన తర్వాత కూడా వీళ్ళకి ఎవరికి బస్సులు కూడా దొరకవు. 800 మంది కంటే ఏం చేయాలో తోచదు. అటువంటప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం రూట్ క్లియరెన్స్ కి పర్మిషన్ తీసుకొని వెనక్కి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి గుంటూరు వచ్చి, గుంటూరు నుండి హైదరాబాద్కి నాన్ స్టాప్ గా ట్రైను కేవలం 4.5 గంటలు లేటుగా తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద సురక్షితంగా తీసుకొచ్చిన యాజమాన్యం నిజం చెప్పాలంటే వందే భారత్కు వందనం. అదేవిధంగా చిన్న చిన్న ట్రైన్స్ కొన్ని ఎక్కడ ఆపినా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూసిన విధానం కూడా గొప్పది. ఓకే. దానివల్ల ఎక్కడ కూడా
మేజర్ హ్యాపజార్డ్స్ జరగలే, బస్సులకు కానీ ట్రైన్స్కి కానీ ఏమీ జరగలే. ఉమ్, మరి ప్రకృతి విపత్తు పూర్తిగా ఎవరి మీద అస్తవ్యస్తమైందంటే రైతుల మీద. ఉమ్, మరో విషయం చెప్పాలి, విజయవాడలో 28వ తేదీ సాయంత్రం ఉన్నప్పుడు నేను 28వ తేదీ సాయంత్రం 6:30 నుంచే పోలీసులంతా రోడ్డు మీదకి వచ్చారు, రెవెన్యూ యంత్రాంగం రోడ్డు మీదకి వచ్చింది. ఉమ్, తీవ్రత ఎక్కువగా ఉంటుందని 6:30 నుంచి దుకాణాలు, హోటల్స్ అన్నీ ముయించడం ప్రత్యక్షంగా నేను చూసా. ఓకే. సో ఎక్కడ కూడా జన సమ్మర్దం 7:30కే ఖాళీ అయిపోయినాయి రోడ్లు. ఉహు, అంటే రోడ్ల మీద కూడా నీళ్లు నిలిచే అవకాశం ఉంది అనుకోని ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా రావచ్చని. ఓకే. సో ఇదంతా కూడా ప్రత్యక్షంగా గమనించిన దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అభినందించాలి. ఉమ్, జనాలకి కొంచెం అసౌకర్యం కలిగి ఉండొచ్చు కానీ అజాగ్రత్తగా లేకుండా కాపాడింది ఈ ప్రభుత్వం. రైట్. మరి ముఖ్యంగా రైతుల విషయం, రైతుల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నా. రైతుని పూర్తిగా కూడా రక్షణ కల్పించే విధంగా ఎప్పుడు చేయలేకపోయినప్పుడు నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే చేపట్టింది ప్రభుత్వం. ఉమ్, ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఉమ్, మరి మంత్రులు కానీ, మరి ఈవెన్ ప్రతిపక్ష నాయకుల్లో కూడా చాలా మంది కానీ ఉమ్, ప్రజలకి దగ్గరికి వెళ్ళటం ముఖ్యంగా అది కదా ముఖ్యం. ఇక్కడ నేను రాజకీయాలకు అతీతంగా Right. మాట్లాడుతున్నా, ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశం అని చెప్తున్నా. ఉమ్, సో పంటల నష్టాలని అంచనా వేయడానికి వెంటనే నివేదికలు కోరుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని, కలెక్టర్ని అప్రమత్తం చేయడం, కేంద్రంకి నివేదిక సమర్పించాలి. ఉమ్, ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి SDRF బృందాలని, NDRF బృందాలని ఉమ్, ఇతోధికంగా ఆంధ్రప్రదేశ్కి 26వ తేదీ మధ్యాహ్నానికే చేర్చడం, ఉమ్, ఎక్కడెక్కడ రిస్క్ జోన్స్ ఉన్నాయో. సో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మోందా తుఫాను యొక్క విలయాన్ని నుంచి ప్రజల ప్రాణాలని రక్షించడంతో పాటు రైతుల యొక్క నష్టాలని అంచనా వేసేదానికి పురోగమిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం. మీరు ఇలా చెప్తున్నారు, మరో ప్రక్కన వైసీపీ వాళ్ళేమో ఏసీ రూముల్లో కూర్చున్నారని నిన్న అంతేందుకు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగినాయి మొత్తం తీయండి అది ఇది అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికైనా, వైసీపీకైనా, ఉమ్, మరి ఇతరితర రాజకీయ పక్షాలైనా కూడా ఉమ్, ప్రభుత్వం చేస్తున్న మంచిని పొగడండి, ఉమ్, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి, ఉమ్, విమర్శల కోసం మాత్రమే ప్రయత్నం చేయకండి. ఉమ్, ఇది నేను చెప్పదలుచుకుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రోడ్డు మీదకి రాలేదు. ఉమ్, మరి దీన్ని విమర్శ కోణంలో విమర్శించేందుకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఉత్సుకత చూపట్లేదు. అవునవును, ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అవును, దీన్ని ఇప్పుడు రాజకీయం చేస్తే ఉమ్, ప్రజలు అసహించుకుంటారు కాబట్టి ఉమ్, నియంత్రణలో ఉండడంతో పాటు నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. ఉమ్, సో ఖచ్చితంగా కూడా ఉమ్, వైసీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఆయా జిల్లాల్లో కొంతమంది ప్రజల దగ్గరకో లేకపోతే రైతుల దగ్గరకో వెళ్తున్నారు. అవును, నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయట రాలేదు. ఉమ్, కానీ గతంలో లాగా విజయవాడలో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా ఎక్కడికైనా ఒక పర్యటన 2 పర్యటనలకు ఆయన కూడా బయలుదేరి ఉంటే ఉమ్, అది కరెక్ట్గా ఉండేదేమో. ఉమ్, కానీ మరి ఏమో టెలికాన్ఫరెన్స్కో లేకపోతే మరి సమావేశాలకో పరిమితం అవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.